గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. శర్మిష్ఠా పనోలి ఈ పేరు ఇప్పుడు ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ లా స్టూడెంట్ శర్మిష్ఠా అరెస్టుపై తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శర్మిష్ఠా అరెస్టుపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఐ స్టాండ్ విత్ శర్మిష్ఠా, ఈక్వల్ జస్టిస్ అనే హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏకంగా పవన్ లాంటి వ్యక్తి ఆమె అరెస్టుపై పోస్ట్ చేయడంతో తెలుగు ప్రజల్లోనూ హాట్ టాపిక్గా మారిపోయింది ఇప్పుడు ఈ అంశం. ఇంతకీ ఎవరి శర్మిష్ఠా పనోలి? పవన్ ఎందుకు ఆమె అరెస్టుపై రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు చూద్దాం. శర్మిష్ఠా పనోలి హర్యానాలోని గుర్గావ్కు చెందిన యువతి. పూణేలో లా యూనివర్సిటీలో లా చదువుతోంది ఈమె. ఇప్పుడు ఆమెను బెంగాల్ పోలీసులు గుర్గావ్ వెళ్లి మరీ అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు, మత ఛాందసవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేవారు ఈమె. ఈ దారుణాలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు పెద్దగా స్పందించడం లేదంటూ నిలదీసి ప్రశ్నించేది. ఆమెకు దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆమె చేసిన కామెంట్స్ కొందరిని బాధిస్తున్నాయి. అవును, కొందరిని బాధిస్తున్నాయనే ఉద్దేశంతో పోస్ట్ను డిలీట్ చేశారు ఆమె తన తప్పును అంగీకరించి వీడియోను డిలీట్ చేసి క్షమాపణలు కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమెను బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. శర్మిష్ఠా చేసిన పోస్టుపై కోల్కతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. దీంతో ఆమెను కలకత్తా పోలీసులు గుర్గావ్లో అరెస్ట్ చేశారు. ఆమె అరెస్టుతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఆగ్రహ ఆవేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె అరెస్టుపై దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని అరెస్టును ఈ విద్యార్థి అరెస్టును డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ తీవ్రంగా ఖండించారు. ఏంటి దారుణాలంటూ ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. మరోవైపు జనసేనాని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శర్మిష్ఠా పనోలి అరెస్టు మీద తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మమతా బెనర్జీ సర్కార్ను కడిగి పారేశారు ఆయన. అంతేకాదు, తాను శర్మిష్ఠకు అండగా ఉంటానని చెబుతూ ఐ స్టాండ్ విత్ శర్మిష్ఠా, ఈక్వల్ జస్టిస్ అంటూ 2 హ్యాష్ ట్యాగ్లు జోడించి మరీ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అలాగే పలు ప్రశ్నలను కూడా మమతా సర్కార్కి సంధించారు ఆయన. టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేశారు. అప్పుడు లక్షలాది మందికి కలిగిన తీవ్రమైన బాధ పట్టదా అన్నారు. మన విశ్వాసాన్ని గంధ ధర్మం అని పిలిచినప్పుడు ఆ ఆగ్రహం ఎక్కడ ఉందని, వారి క్షమాపణ ఎక్కడా, వారి త్వరిత అరెస్టు ఎక్కడా అని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా మే 31న శర్మిష్ఠా అరెస్టు కావడంతో అలీపూర్ కోర్టు ఆమెను జూన్ 13 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.